హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేస్తున్న మాగంటి సునీతకైతే ఇప్పుడు పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి సార్. అంటే మాగంటి గోపీనాథ్ గారి తల్లి గారు, అలాగే మొదటి వైఫ్, వాళ్ళ పిల్లలంతా కూడా ఇప్పుడు తహసీల్దార్ దగ్గర ఫిర్యాదు చేశారని, ఈమె అంటే సునీత గారు తప్పుడు అఫిడవిట్ జారీ చేశారు, అసలు ఆమె భార్యే కాదు అని చెప్పేసి ఈ రకంగా కంప్లైంట్ చేశారు. తహసీల్దార్ దగ్గర కూడా ఒక పంచాయతీ వీళ్ళ మధ్య జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఇది ఏం జరిగింది అసలు, దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఏమన్నా ఈమె నామినేషన్ ఏమన్నా రద్దు అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ రద్దు కాకుంటే బీఆర్ఎస్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? మరి వచ్చే ఎలక్షన్స్ లో ఎటువంటి ప్రభావం ఈ ఇష్యూకి సంబంధించి జరుగుతుంది? అసలు ఏం జరిగింది దీని గురించి ఒకసారి చెప్తారా సార్? ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్దీ వేడి పెరిగింది. రేవంత్ రెడ్డి చాలా ప్రెస్టీజియస్గా దీన్ని తీసుకున్నాడు. తనే స్వయంగా రంగంలో ఎదిగాడు, మంత్రుల్ని రంగంలో దించాడు. అట్లాగే అనేక వ్యూహాలు కూడా పన్నుతున్నాడు. ఎందుకంటే ఓవరాల్గా సర్వేలన్నీ చూస్తే కొత్తగా ఇప్పుడు 7 సర్వేలు వచ్చాయి. నాకు తెలిసి 7 సర్వేలు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పే పరిస్థితి కనబడుతుంది. అందుకని రేవంత్ రెడ్డి కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నాడు. ఇందులో ఒకటేంటంటే అసలు ఈ సునీత నామినేషన్ని రద్దు చేసే కార్యక్రమంలోకి రేవంత్ రెడ్డి వెళ్ళినట్టుగా కనబడుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఈవిడ అఫిడవిట్లో పెట్టినవన్నీ అబద్ధాలని చెప్పి నిరూపించడం కోసం మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యను, ముందు భార్యను, అంటే మాగంటి గోపీనాథ్కి 2 భార్యలు, అఫీషియల్గా లీగల్గా ఎవరు భార్య అనేది ఇక్కడ తేలాలి. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ముందు భార్య మాలినీదేవి, వాళ్ళ కొడుకు ప్రద్యుమ్న, వీళ్ళిద్దరు రంగంలో దిగి ఆల్రెడీ మీడియాతో కూడా మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా స్వయంగా మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమార్ ఆమె కూడా రంగంలో దిగింది. ఆమె కూడా ఇప్పుడు ఇంకా కొన్ని బాంబులు పేల్చింది. అదే కాకుండా ఇప్పుడు లీగల్ బ్యాటిల్కి వెళ్ళిపోయింది. ఇది తహసీల్దార్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళింది. సో నిన్న తహసీల్దార్ దగ్గర ఏం జరిగింది, దీని ఎఫెక్టు ఎలా ఉంటుంది, అసలు ఈమెని అనర్హురాలుగా ప్రకటిస్తారా, లేదు ఈమె అనర్హురాలుగా ప్రకటించకపోయినా ఈ గొడవంతా కూడా ఈమె గెలుపు మీద ప్రభావం చూపే అవకాశం ఉందా? ఎందుకంటే ఆమె కొంత సింపతి ఓటు ఉందనేది అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఆ సింపతి బదులుగా ఆమె మీద రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సో అదే రేవంత్ రెడ్డి వ్యూహంగా కనబడుతుంది. అసలు ఏం జరిగింది అనేది ముందుగా చెప్పుకుందాం. నిన్న ఏం జరిగిందంటే షేర్లింగంపల్లి తహసీల్దార్ ఆఫీసులో నిన్న పంచాయతీ జరిగింది. వాళ్ళ మాగంటి గోపీనాథ్ ముందు భార్య మాలినీదేవి, వాళ్ళ కొడుకు తారక్ ప్రద్యుమ్న కొసరాజు, అబ్బాయి పేరు పూర్తి పేరు, తల్లి మహానంద కుమారి, ముగ్గురు వెళ్ళి అసలు సునీత లీగల్గా భార్య కాదు, ఆమెని ఉంచుకొని ఉండొచ్చు, అందుకంటే ఆమె భార్య కాదు, లీగల్గా భార్య మాలినీదేవే. ఎందుకంటే మాలినీదేవికి గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదు, విడాకులకు అప్లై చేశారు కానీ అది రద్దు అయిపోయింది. కాబట్టి లీగల్గా భార్య ఎవరంటే మాలినీదేవి తప్ప సునీత కాదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంటు. దానికి వీళ్ళు సునీత వాళ్ళ పిల్లలు వెళ్ళి వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. ఇవన్నీ ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కలెక్టర్కి ఇచ్చారు. యాక్చువల్గా కలెక్టరు తహసీల్దార్ షేర్లింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డికి అప్పగించారు. సో వెంకారెడ్డి నిన్న పిలిచి ఇరు వర్గాల వాళ్ళని వాళ్ళ క్లెయిమ్స్కి సపోర్ట్ చేసే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏమేమి ఉందని అడిగారు. సో వీళ్ళు ఈ తల్లి మహానంద కుమారి కావచ్చు, భార్య మాలినీదేవి కావచ్చు, కొడుకు ప్రద్యుమ్న, వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇచ్చారు. దీనికి నోటీసులు సునీతకి, వాళ్ళ పిల్లలు 3 పిల్లలు, సునీతకి గోపీనాథ్కి 3 పిల్లలు, అక్షర, దిశిర 2 కూతుర్లు, వాత్సల్య అనే అబ్బాయి కొడుకు, వాళ్ళ 3 కూడా 4కి సునీతకి పిల్లలకి నోటీసులు ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు డాక్యుమెంటేషన్ పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టారు అనేది మనకు తెలీదు. ఒకటైతే ప్రద్యుమ్న ఏం చెప్తున్నాడంటే, నాకు పాస్పోర్ట్లు కానీ కొన్ని డాక్యుమెంట్లు కూడా మా నాన్న పేరే ఉంది, కాకపోతే నా పేరులో నాకు కొసరాజ్ అని అప్పుడు ఎందుకు పెట్టారో తెలీదు, అలా పెట్టారు, ఈ ఎండ్లో కొసరాజ్ అని పెట్టారు. సో నేను చాలా కాలం అక్కడే ఉండిపోయాను, చనిపోయినప్పుడు కూడా నేను వస్తానంటే నన్ను రావద్దన్నారు నాకు. ఎందుకంటే సడన్గా తెలిసింది న్యూస్, 24 గంటలు పడుతుంది నేను రావడానికి, నేను బయలుదేరుతుంటే వీళ్ళు వద్దన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది బెదిరించారు. నా దగ్గర కాల్ లాగ్స్ అంతా కూడా ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా బయట పెడతానని ఆ అబ్బాయి అంటున్నాడు.
మాలినీదేవి ఏముంటుందంటే నేనే అఫ్సల్ భార్యని, 1998లో నాతో పెళ్లి జరిగింది, మాకు బాబు కూడా ఉన్నాడు ప్రద్యుమ్న. సో నేను అఫ్సల్గా పెళ్ళి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మేము విడిగా ఉన్నాం. ఈ లోపల ఆయన సునీతని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్ళి అనేది లీగల్గా చెల్లదు. సో ఆమెతో బిడ్డలు కన్నాడు, కానీ ఆమె లీగల్ వైఫ్ కాదు అనేది ఆమె చెప్పింది. ఇక తల్లి మహానంద కుమార్ అయితే ఏకంగా అసలు తన కొడుకు మాగంటి గోపీనాథ్ చనిపోవడమే అనుమానాస్పదంగా చనిపోయాడు. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను చూడనివ్వలేదు, నేను వెళ్తే వెంటిలేటర్లో ఉన్నాడు, చూడడానికి కుదరదన్నారు. కేటీఆర్ని కూడా నేను భంగపడ్డాను, నా కొడుకుని నేను చూసుకొనివ్వండి అని అడిగితే నేను లోపలికి వెళ్ళొచ్చి నాకు చెప్తానన్నాడు. లోపలికి వెళ్ళొచ్చు అతను వెళ్ళిపోయాడు, నన్ను కలవనీలేదు. అసలు కేటీఆర్ వచ్చే వరకు కూడా ఇతను చనిపోయాడా లేదనేది కూడా ధృవీకరించలేదు హాస్పిటల్ అధికారులు. సో క్లియర్గా ఈ మరణంలోనే ఏదో ప్రాబ్లం ఉంది అనేది నెంబర్ 1 ఆమె ఆరోపణ. రెండో ఆరోపణ, సునీతని ఇతను తీసుకొచ్చి మాతో కూడా 2 ఏళ్ల పాటు మాత్రమే మేము ఉన్నాము, ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. సునీత పెళ్లి జరిగి నేనైతే దగ్గరుండి పెళ్లి చేయలేదు సునీతకి అనేది ఆమె ఆరోపిస్తుంది. అంటే కొడుకు మరణంలోనే ఏదో ప్రాబ్లం ఉంది అన్న ఒక యాంగిల్ని ఇప్పుడు తీసుకొస్తుంది. తల్లే చెప్పడం వల్ల దానికి ఒక వెయిట్ వస్తుంది. తల్లే నా కొడుకు మరణమే అనుమానాస్పదంగా ఉంది అంటే కేటీఆర్ రోలు లేకపోతే సునీత రోల్ ఏదో ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఒక నెరేటివ్ని తల్లే స్వయంగా చెప్తుంది. రెండవది, సునీత లీగల్గా భార్య కాదు అని చెప్తుంది. దీనికి సునీత వాళ్ళు వాళ్ళ పిల్లలు చెప్తున్నది ఏంటంటే, లీగల్గా భార్యనే నేను, ఆమెకు విడాకులు అప్లై కూడా చేశారు, అది రద్దయింది కొన్ని టెక్నికల్ కారణాల వల్ల, లీగల్గా ఇదే. సో దానికి ఫోటోలు ఉన్నాయి, ఈమె నేను దగ్గరుండి పెళ్లి చేయలేదంటుంది, ఆమె కూడా పెళ్ళికి వచ్చిందని ఫోటోలు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. తల్లి కూడా పెళ్ళికి వచ్చింది, పెళ్ళిలో ఉంది చూడండి, ఆమె అబద్ధాలు చెప్తుంది అని ఫోటోలు రిలీజ్ చేశారు. అట్లాగే 3 సార్లు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, 3 సార్లు కూడా అఫిడవిట్లో సునీత పేరే పెట్టాడు, పిల్లలు వీళ్ళ ముగ్గురు పేర్లే పెట్టాడు తప్ప ప్రద్యుమ్న పేరు పెట్టలేదు, మాలినీదేవి పేరు పెట్టలేదు. సో అఫిషియల్గా ఆల్రెడీ అవి ఓకే అయినవి అఫిడవిట్లు. సో నేను ఇప్పుడు అబద్ధం అంటే అవన్నీ కూడా అబద్ధమే కదా, మరి అవి ఎలా ఓకే అయినాయి? ఆయన ఎలా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు? అట్లాగే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఒక ఎమ్మెల్యేకి భాగస్వామిగా డిక్లేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా సునీత పేరే ఉంది చూడండి అనేది వీళ్ళు సబ్మిట్ చేశారు. అట్లాగే గోపీనాథ్ జూన్లో చనిపోయినప్పుడు చంద్రబాబు, లోకేష్, రేవంత్ రెడ్డి కూడా సునీతని పరామర్శించారు తప్ప మాలినీదేవిని పోయి పరామర్శించలేదు. అంటే ఇటు సమాజం, రాజకీయ నాయకులు, లీగల్గా కూడా నేనే భార్యను తప్ప మాలినీదేవి భార్య కాదు, మాలినీదేవి ఎప్పుడు అసలు రంగంలోకి లేదు, నేను 2000లో పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. ఆయన ఎప్పుడు ఆమె 98లో చేసుకున్నారు, బాబు పుట్టినాక వాళ్ళు విడిపోయారు. యాక్చువల్గా నేను 23 ఏళ్ళుగా నేనే ఇతనితో కాపురం చేశాను అనేది ఆమె చెప్తుంది. సో దీన్ని ఇప్పుడు తేల్చాల్సింది ఎవరు? తహసీల్దార్ తేల్చినంత మాత్రాన తేలకపోవచ్చు, రేపు కోర్టుకు కూడా వెళ్తారు. ఇది ఎందుకంటే ఫైనల్ కోర్టులోకే తేలాలి. సో కాకపోతే ఏంటంటే తహసీల్దార్ ఇప్పుడు ఇంకొన్ని డాక్యుమెంట్స్ అడిగారు, ఇది సరిపోదని వీళ్ళేమో వీళ్ళు చెప్తున్న సునీత వాళ్ళ వైపు నుంచి మొత్తం డాక్యుమెంట్స్, ఫోటోలు అవన్నీ సబ్మిట్ చేశారు. ఫెయిల్ అయినట్టుగా ఓపెన్గానే పెళ్ళి అయింది, అందరూ వచ్చారు, అవన్నీ సబ్మిట్ చేశారు. రెండోది వీళ్ళ ఆరోపణ ఏంటంటే, సునీత ఆరోపణ, ఇన్నేళ్ళు 23 ఏళ్ళు మేము కాపురం చేసి భార్యాభర్తలాగా ఓపెన్గానే ఉంటే అప్పుడెప్పుడు రాని ఈ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, కొడుకు కావచ్చు, ఇప్పుడు వచ్చి ఎలక్షన్ ముందు వచ్చి ఎందుకు ఈ లొల్లి పెడుతున్నారంటే క్లియర్గా ఇది కాంగ్రెస్ గేమ్ ఆడుతుంది. రేవంత్ రెడ్డికి భయం స్టార్ట్ అయింది ఓడిపోతామని. ఆ భయంలో నుంచి ఏదో ఒకటి చేసి సునీతని దెబ్బతీసి మనం గెలవాలనే ఒక కుట్రతోనే ఇప్పుడు వాళ్ళని రంగంలోకి దించారనేది వీళ్ళ వాదనగా మనకు కనబడుతుంది. అంటే కొంత వీళ్ళ వాదన కరెక్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి స్కెచ్ చేసి వీళ్ళని దించినట్టుగానే అనిపిస్తుంది. ఎలక్షన్ ముందు వచ్చి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇన్ని రోజులు చేయలేదు. ఈవెన్ బ్యాంకుల్లో కానీ మిగతా ఆర్థిక లావాదేవీల్లో కూడా నామినీగా సునీతను వాళ్ళ పిల్లలే ఉన్నారు, మాలినీదేవి పేరు ఎక్కడా లేదు. అంటే మరి లీగల్గా ఎలా జరుగుతుందని కోర్టు చెప్పాలి. మామూలుగా అయితే కలిసి ఉండడం తప్పు కాదనేది
సుప్రీంకోర్టు కూడా చెప్పింది భార్య విడాకులు తీసుకోకుండా కలిసి ఉండడం తప్పు కాదు. అటు అనుకున్నప్పుడు సురేష్ ఉన్నాడు కదా, పెద్ద నరేష్ పవిత్రాలది కూడా చెల్లదు కదా, వాళ్ళిద్దరు మరి ఓపెన్గానే కలిసి తిరుగుతున్నారు కదా భార్య భర్త. అట్లాగే దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ కూడా అంతే, విడాకులు రాలేదు, వాళ్ళిద్దరు ఓపెన్గా ఉన్నారు. మరి కేసు పెట్టి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఇది కాదు చేయాలి కదా, చేయలేదు. ఎందుకు చేయలేదంటే లీగల్గా కాన్సెంటింగ్ అడల్ట్స్ అంటారు, అంటే ఇద్దరు అడల్ట్స్ మధ్య కాన్సెంటింగ్ సెక్స్ అనేది తప్పు కాదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కాబట్టి లీగల్గా చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, 3 పిల్లల్ని కన్నారు, 23 ఏళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి లీగల్గా అయితే వీళ్ళకి ఏం ప్రాబ్లం లేకపోవచ్చు. కాకపోతే నేను అఫ్సిల్గా ఆమె భార్య అని చెప్పుకోవచ్చా, మొదటి భార్యకి హక్కులు ఉంటాయా, ఆస్తిలో వాటాలు ఏమిటి, ఇవన్నీ తేలాల్సింది కోర్టులో తప్ప తహసీల్దార్ తేలుస్తాడని కూడా నేను అనుకోవట్లేదు.